వ్యభిచారం అనే పాపం వల్ల దేవునికి నష్టమా, మానవ సమాజానికి నష్టమా? ఒక వ్యభిచారం అనేది జరిగితే 2 కుటుంబాలు నష్టపోతాయి. అందుకే వ్యభిచారాన్ని మనం సీరియస్ గా తీసుకుంటాం. వ్యభిచారము నేరము కాదు, ఎవరైనా ఎవరితోనైనా తిరగొచ్చు, పోవచ్చు అని ప్రభుత్వమే ఒక చట్టం చేసింది అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయి మీరు చెప్పండి? నష్టపోని కుటుంబం ఉంటుందా? ఒకవేళ ఒక నీతిమంతురాలుగా నువ్వే తప్పు చేయకపోవచ్చు, కానీ నీ భర్త చేసే అవకాశం ఉందా? ఒకవేళ భర్తగా పురుషుడిగా నువ్వే తప్పు చేయకపోవచ్చు, కానీ నీ భార్య, సరే భార్య భర్తలుగా మీ ఇద్దరే తప్పు చేయకపోవచ్చు, నీ పిల్లలు వ్యభిచారం లీగలైజ్ అయిపోయింది అనుకో, నీ కొడుకున్నాడు ఇంట్లో, వాడు ఎలా పడితే అలా తిరుగుతాడు, నీకు హ్యాపీయా? నీ కూతురు ఇష్టానుసారంగా తిరుగుద్ది, హ్యాపీయా? అంటే వ్యభిచారము సమాజంలో తప్పు, చాలా సీరియస్ నేరం అది. కాబట్టి దాన్ని ఎవరూ యాక్సెప్ట్ చేయం, ఎందుకంటే దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. మొత్తానికి మానవ సమాజం దానికి ఎఫెక్ట్ అవుద్ది, అందుకే దాన్ని మనం సీరియస్ గా తీసుకుంటాం. దొంగతనము, ఈ దొంగతనము వల్ల దేవునికి ఏమైనా నష్టం ఉంటుందా? మనుషులకి నష్టం ఉంటుందా? మనుషులకే నష్టం. అందుకే దొంగతనం అనే తప్పుని సీరియస్ గా తీసుకుంటాం, దానికి శిక్షలు ఉంటాయి. ఎందుకు? ఏమో ఇవాళ అక్కడ దొంగతనం జరిగింది, రేపొద్దున్న నా ఇంట్లో దొంగతనం జరగచ్చు, కాబట్టి దొంగతనం జరగకూడదు బలంగా మాట్లాడతాం. అంటే ఈ నైతిక పరమైనటువంటి ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఎప్పుడోకప్పుడు మనకు కూడా అవి జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల మనము కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి, కనుక మనం వాటిని సీరియస్ గా తీసుకుంటాం. కానీ దేవునికి మనిషికి మధ్య ఉన్న ఆజ్ఞలు మనుషులు మీరితే అవమానం ఎవరికి? దేవునికి. కనుక మనము వాటిని పట్టించుకోం.